దానికంటే ముందు ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ కాల్ వచ్చిందండి మనోడికి, సమీర్కి, మున్సిపాలిటీ నుంచి చిన్న ఇష్యూ మీద. అది ఏంటో ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాం. ఏంటి ఆ కాల్ ఏంటి? అది ఊరికేనే మొన్న బాల్కనీలో నించునుంటే మా రోడ్లోంచి ఒక బైక్ మీద ఒక పాపను కూర్చోబెట్టుకొని, ఫ్రంట్లో పాప కూర్చుంది, వెనక వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. వెళ్తుంటే డాగ్స్ చేజ్ చేసాయి, స్ట్రీట్ డాగ్స్ గట్టిగా అరుచుకుంటూ చేసి ఆవిడ సారీ పట్టుకుంటే ఆయన కంట్రోల్ తప్పి పడిపోయాడు. వాడి పాపకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద దెబ్బ తగిలింది, ఆవిడకి టేక్ వచ్చి ఇది చెయ్యంతా ఇది కూడా ఒక్కపోయింది. నాకు చూసి రోజు చిరాకు వస్తుంది చూస్తూ. వెంటనే జిహెచ్ఎంసీ కాల్ చేసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇందాక వచ్చారు, అదే ఫోన్ వచ్చి అది 2 డాగ్స్ని పట్టుకున్నాం సార్, దానికి ఆపరేట్ చేస్తున్నాయి 2, వాటిని పట్టుకునేసరికి మిగిలిన పారిపోయాయి, ఆపరేట్ చేస్తున్న డాగ్స్ని పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అంటే అదేంటయ్యా, అది ఇప్పుడు మిగిలిన డాగ్స్ 10-15 ఉన్నాయి అక్కడ, మరేం చేస్తారు మీరు అని అడిగా. సార్ మా అధికారులేమో పట్టుకోండి వెళ్ళి అని చెప్తారు, పట్టుకుంటేనేమో వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? ఈ బ్లూ క్రాస్ కానీ వాళ్ళు ఎవరు వస్తారు. వాళ్ళైతే జెంట్స్ మాటలు వింటున్నారు, లేడీస్ అసలు వినట్లేదు. అదే చెప్తున్నాడు ఆయన, లేడీస్ అంటే అసలు వినట్లేదు సార్ మాట. ఎవరు వస్తారు అంత షార్ట్ టైంలో వచ్చేస్తారా వాళ్ళు? నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ అంటే ఆపరేట్ చేస్తున్నాయా లేదా పక్కన పెడితే, అవి కరుస్తాయి. కరిస్తే గాయం అవుతుంది కదా, గాయం అయిన తర్వాత ఏ డాగ్ కరిచింది, దానికి అది ఆపరేట్ చేస్తుందా లేదా, అది ఆపరేట్ చేస్తుంది, సో మీకు ఏం కాదు అంటే గాయం అయిందిగా. చిన్న పిల్లని కరిచి ఉంటే అదేంటో ఆ రూల్స్ అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీ డైరెక్ట్ కంప్లైంట్ జిహెచ్ఎంసీకి డైరెక్ట్ వచ్చి తీసుకుపోతున్నా. డైరెక్ట్గా వచ్చారు, వచ్చి నేను కంప్లైంట్ చేసి 1 వీక్ అయింది. ఎక్కడ ఏరియా ఇది? వసంత్ నగర్లో కంప్లైంట్ చేశారు. ఐ డోంట్ నో మరి వాళ్ళు పైనుంచి వేరే వాళ్ళు వస్తారు, సార్ మీరు ఎవరు పట్టుకోమన్నారు, ఎందుకు పట్టుకున్నారు అని. వాళ్ళు ఏమంటారంటే, మీ మెడకి ఇలా అదే తాడిలా వేసి పట్టుకుని లాక్కెళ్తే మీకు ఎలా ఉంటుంది అని అడుగుతారండి. అదేం లాజిక్? నేనేం మీద పడి కరవనే ఎవరు, అంతే కదా. అంతే ఏంటో మరి. వాళ్ళు మళ్ళీ 2 డేస్లో వస్తాం సార్ అన్నారు. మీరు రావడం కాదు, మీరు ఆ కుక్కలు వ్యాన్ ఏదో వేసుకుని వస్తారు, వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న కుక్కలు అరుస్తుంటాయి. ఇవి ఎందుకుంటాయి? నన్ను పట్టుకో నీకు దమ్ముంటే అని అంటాయా? అక్కడ ఒకటి పారిపోతాయి. వీళ్ళు అలా కాకుండా 4 సైడ్ల నుంచి వచ్చి ఏదో అటాక్ చేసి తీసుకెళ్ళాలి. వాటిని ఏం చంపేయమనట్లేదు, వాటికి ఉన్న ప్లేస్లు ఉన్నాయి కదా, అక్కడ ఉంచుతారు, వాళ్ళు పెంచుతారు, ఏదో చేస్తారు. సరే, ఓకే, మన అజిత్ టాపిక్ వద్దాం. రెమ్యునరేషన్ టెక్నీషియన్లకు ఇప్పించే విషయంలో అజిత్ ఇన్స్పిరేషన్ ఎలా? అది 7 acresలో నేను వేరే షూటింగ్లో ఉంటే పక్క షూటింగ్లో అజిత్ ఉన్నాడు. అంటే నేను అక్కడ విన్నాను టాపిక్ ఏంటంటే, డ్రైవర్లు ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఇలాగే చాలా రోజుల నుంచి ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు, కష్టంగా ఉంది, షూటింగ్కి రాలేకపోతున్నాం, జేబులో డబ్బులు పెట్టుకుంటున్నాం, ఇదేదంటే అందరూ కలిసి లేదు లాభం లేదు, అజిత్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన అయితే ఏమైనా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు అని చెప్పి అజిత్ దగ్గరికి వెళ్ళారంట మేకపురంలోకి. వెళ్తే, సార్ ఇలా అయింది సార్, మాకు రోజు కష్టం అవుతుంది సార్, ఫుడ్ తీసుకురావడానికి కష్టం అవుతుంది, డీజిల్కి కార్లు డీజిల్కి కష్టం అవుతుంది, ఇది అదే అన్నీ చెప్పారంట అజిత్కి. చెప్తే అది మీ ప్రాబ్లం, నేనేం చేయగలను అన్నాడంట. నాకు సంబంధం ఏంటి, మీరు వచ్చి నన్ను అడుగుతారు, మీరు ప్రొడ్యూసర్ గారిని కదా అడగాలి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, మీరు దయచేసి మీ ప్రాబ్లం మీరు చూసుకోండి అని చెప్పి పంపించేశారు. వీళ్ళకి షాక్. అజిత్ గారు అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా, అలాంటిది ఎందుకు ఈయన అసలు ఏం స్పందించలేదు అని చాలా షాక్ అయిపోయారంట అందరూ. అయిపోయి సర్లే మన కర్మ అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కో డైరెక్టర్ గారు ఎవరో షార్ట్కి రమ్మని అజిత్ గారిని పిలవడానికి వెళ్తే ఆయన మేకపురంలో లేడంట. అదేంటి లేరేంటి అని అంటే హోటల్కి వెళ్ళిపోయారంట. హోటల్కి వెళ్ళిపోయారని ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సార్ వెయిట్ చేస్తున్నారు అంటే, లేదు వాళ్ళందరూ క్లియర్ చేయండి, చాలా రోజుల నుంచి వాళ్ళు పెండింగ్ ఉన్నాయంట,
వాళ్ళందరూ మీరు క్లియర్ చేయండి, లేకపోతే నన్ను చేయమని చెప్పండి, నేను చేస్తాను. తర్వాత నాకు సెటిల్ చేయండి, ఏదో ఒకటి చేద్దాం, అయిన తర్వాతే షూటింగ్ చేద్దాం అని అజిత్ చెప్పాడు. ఈ విషయం తెలిసింది యూనిట్ మొత్తం టెక్నీషియన్స్ అందరికీ. ఓకే. మన దగ్గర ఏమో మీరు నా ప్రాబ్లం కాదు కదా, మీరే చూసుకోవాలి కదా అని చెప్పి టక్కని ఆయన వెళ్ళిపోయారు. అంటే అసలు ఎలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నాకు అజిత్ నాకు ఫస్ట్ ప్రేమ పుస్తకం నుంచి మంచి ఫ్రెండ్. సో విని చాలా దట్ ఈస్ తల అనుకుంటా అజిత్ అనుకుంటా. అంటే అక్కడ చెప్పకపోవడంలో రీజన్ ఏంటి? ఎక్కడ క్యారవాన్లో చెప్పకపోవడానికి, అదే మేకప్ రూమ్లో అది ఆయన స్టైల్. ప్రొడ్యూసర్ని తక్కువ చేయడం ఇష్టం లేదేమో. ఏమో మేబీ అది కూడా అవ్వచ్చు. అక్కడికక్కడ పిలిచి ఆయన ముందర అడిగి ఇబ్బంది పెట్టేటుంటుంది కదా, మేబీ అది కూడా అవ్వచ్చు. అందుకనే వెళ్ళిపోయి నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి ఆయనే మీద వేసుకుని మొత్తం అందరికీ క్లియర్ చేయించారట. రెడ్ అనే షూటింగ్. ఓ రెడ్డా, ఓకే. ఈ ఈ క్యారెక్టర్ మీ ఇంట్లో అయితే తెలుసు కదా, వైఫ్కి ఈ క్యారెక్టర్ ఇలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు, ఇలా తగోలు పరిష్కారం చేస్తుంటాడు, ఇలాంటి క్యారెక్టర్ అని తెలుసు కదా. ఎప్పుడన్నా రెస్ట్రిక్ట్ చేస్తుంటుందా తను, అంటే ఎందుకు మనకి ఇవన్నీ అని? లేదు, తను అంతే. అవునా? ఓకే ఓకే. తప్పుంటే మాట్లాడాలి అనే తత్వమే అంతే. అడగాలి, నువ్వు ఎందుకు అడగవు అంటూ. ఇప్పుడు మేము జనరల్గా ఎక్కడికైనా మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎవడో టక్కన వచ్చి తగిలిచ్చాడు, సపోజ్ ఏ బైక్ కూడా ఎవడో ఇలా వచ్చి తగిలిచ్చాడు బండికి, మ్యాక్సిమం ఏమంటాం, రాయ్ అంటాం, ఏదో ఆపు, వాడిని చేయి పట్టుకో, వాడిని ఆపు, అలా ఎలా తగిలిస్తాడు వాడు, నువ్వు అలా వదిలేస్తావు ఏంటి అంటుంది. వెరీ గుడ్. అంతేగాని మనకి ఎందుకు వచ్చిన గొడవ, మన పని మనం చూసుకోవచ్చు కదా సైలెంట్గా, ఆ టైప్ కాదు. పట్టుకో, వాడిని పట్టుకో, అలా ఎందుకు వదిలేస్తావు, నేనైతేనా అంటు. ఓకే.